8వ తారీఖున జనవరి 9వ తారీఖున 1831 సంవత్సరంలో మన షేక్ ఫాతిమా మేడం గారు అనాలి. ఎందుకంటే ఆ రోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయాలను సాధించి ఆమె ఏర్పరిచినటువంటి 18వ శతాబ్దంలో ఏర్పరిచినటువంటి పాఠశాలలో మొట్టమొదటి భారతదేశపు ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె ఆశయాలను సాధించి పనిచేయడం జరిగింది. ఆమె యొక్క జయంతి సందర్భంగా మేము గుత్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ రోజు ప్రాథమిక పాఠశాల ఉర్దూ పాఠశాల యందు మేడం గారికి కూడా మేము మా సామాజిక కార్యకర్తలతో పాటు ఈరోజు ఒక చిన్న సత్కారము మేము మేడం గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజు 18వ శతాబ్దంలో మహిళలు బయటికి రాని యొక్క పరిస్థితుల్లో ఉన్నాయి. నమస్కారాలు. షేక్ ఫాతిమా గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఆమెకు స్మరించి మేము ప్రార్థించాము. ఆ తర్వాత ఒక టీచర్ గారికి మేము సన్మానం చేయాలనుకున్నాము, చేసినాము. ఇదంతా వీళ్ళంతా ఆమె ఒక ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రార్థిస్తున్నాము. ప్రముఖ సంఘ సేవకురాలు. ఈ భారతదేశంలో విద్యా వికాసం కోసమైతేనేమి, బాలికల విద్యా అవసరాలను గుర్తించి ఈ దేశంలో చదువు లేని వారు, చదువు లేకపోవడం వల్ల గౌరవం లేని వారు, ఆ గౌరవం వల్ల అట్టడుగున బతుకుతున్నాం. వారి ఉద్దేశం, వారి ఉద్ధరణ కోసము మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు అయితేనేమి, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు అయితేనేమి, వారి ఆదర్శాలకు అనుగుణంగా ప్రతి క్షణము వారి వెంట ఉండి వారి పోరుబాటలో మన ఈరోజు ఫాతిమా షేక్ ఈమె కూడా వారికి అండదండలు ఉండింది. అందులో భాగంగానే ఈ సమాజానికి చదువు ఎంత. ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. ఎందుకంటే చాలామందికి తెలియదు షేక్ ఫాతిమా అంటే ఎవరో కూడా. దాన్ని మనం మీడియా ద్వారా అందరికీ తెలియజెప్పడానికి ముఖ్య కారకులైనటువంటి బిందే వరలక్ష్మి గారు, మన పక్షాన కేఎం రంగనాయకులు గారు, అలాగే మన జిఎం భాషా గారు, అలాగే మన సార్, అలాగే వరద కౌన్సిలర్ ప్రియాంక, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి వచ్చేసి దిగ్విజయంగా చేసినందుకు నా కృతజ్ఞత తెలుపుకుంటూ, ఆమె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆమె ఆ టైంలో అంటే ముస్లిం అనే వాళ్ళు బయటకు రాని పక్షంలో ఆమె మొదటికి వేసి ఈరోజు ఎడ్యుకేషన్ విధానంలో ఎలా ఉండాలని తెలియజేసి